పండగలే. హై పవర్ ఉల్లాసం, హై పవర్ ఉత్సాహం, హై పవర్ ఆరోగ్యం, హై పవర్ ఆనందం. గుంటూరు వారి XXL మరియు హై పవర్ హార్స్ దేశవాళీ మినపగుళ్ళు. బంధాలు అనుబంధాలు మరింత దృఢంగా మరింత బలంగా. బీసీల అభివృద్ధికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని సత్తెనపల్లి ఎమ్మెల్యే కన్నా లక్ష్మీనారాయణ స్పష్టం చేశారు. రాష్ట్ర బడ్జెట్లో బీసీల సంక్షేమానికి కేటాయించిన నిధులే ఇందుకు నిదర్శనమని చెప్పారు. గుంటూరు జీటీ రోడ్లోని A1 కన్వెన్షన్ హాల్లో ప్రముఖ స్వాతంత్ర సమరయోధులు వడ్డే ఓబన్న జయంతి కార్యక్రమంలో కన్నా లక్ష్మీనారాయణ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. వడ్డే ఓబన్న జీవితాన్ని ఆవిష్కరించారు. దేశ స్వాతంత్ర్యం కోసం పోరాడిన మహాయోధుడు వడ్డే ఓబన్న అని కొనియాడారు. సంతోషం. మరి వడ్డేర ఓబన్న గారు ఒక ప్రముఖ స్వాతంత్ర సమరయోధులు. వారు ఆ రోజున ఎన్నుకోబడిన తరగతుల వర్గాల వారి యొక్క అభ్యున్నతి కోసం, వారి సమస్యల కోసం బ్రిటిష్ ప్రభుత్వాన్ని ఎదిరించి పోరాడి తన ప్రాణాలను కూడా ఒడ్డినటువంటి గొప్ప మహానుభావుడు. మరి అటువంటి మహానుభావుడి చరిత్ర ఈరోజు వరకు కూడా బయటికి రానటువంటి పరిస్థితి. వడ్డెర కమ్యూనిటీలోనే ఏ కొద్ది మందికో వడ్డే ఓబన్న గారు చేసినటువంటి త్యాగం, ఈ దేశం కోసం, ఈ దేశ స్వాతంత్రం కోసం ఆయన ప్రాణాలు ఒడ్డినటువంటి విషయం ఎక్కువ మందికి కూడా తెలిసినటువంటి పరిస్థితి కాదు. కానీ ఇవాళ మన రాష్ట్ర ముఖ్యమంత్రి నిరంతరం వెనుకబడిన వర్గాల కోసం కృషి చేస్తున్నటువంటి వ్యక్తిగా ఇవాళ వడ్డే ఓబన్న గారి జయంతి ఉత్సవాలని రాష్ట్ర స్థాయి ఉత్సవాలుగా నడపాలని ప్రభుత్వ పరంగా మరి నడపడం అనేటువంటిది తనకున్నటువంటి వెనుకబడిన తరగతుల వర్గాల పట్ల ఆయనకున్నటువంటి కమిట్మెంట్ దీన్ని బట్టి అర్థమవుతూ ఉంది. మరి ఇప్పుడే డైరెక్టర్ గారు మాట్లాడుతూ చెప్పారు, ఈ 6 మాసాల్లోనే వెనుకబడిన తరగతుల వర్గాల వారికి బడ్జెట్లో ఎంత పెట్టింది, ఏ స్కీములు చేసినటువంటి విషయం కూడా. మరి అటువంటి అభివృద్ధి సంక్షేమమే ధ్యేయంగా నిరంతరం రోజుకు 18 గంటలు పనిచేస్తూ ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో ముందుకు తీసుకెళ్తున్నటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి ఈ సందర్భంగా మరి ఈరోజు వడ్డే ఓబన్న గారి జీవిత చరిత్రని, ఆయన చేసినటువంటి త్యాగాల్ని, మరి ఆయన ఆదర్శంగా మరి వడ్డేర కమ్యూనిటీ మరి తీసుకొని ముందుకు వెళ్ళేదనే విషయంలో కూడా ఆయన చూపించినటువంటి చొరవకి ధన్యవాదాలు తెలియజేస్తూ వడ్డే ఓబన్న గారికి మరి ఆత్మశాంతి చేకూరాలని భగవంతుని ప్రార్థిస్తూ సెలవు తీసుకుంటున్నాను. సంతోషంగా ఉంది. మరి సభకు నమస్కారం. సభా అధ్యక్షులు మా సోదరి మాధవి గారికి మరియు కన్నా లక్ష్మీనారాయణ సత్తెనపల్లి ఎమ్మెల్యే